షిరిడీలోని ద్వారకామయి మసీదు గురించి విననివారు ఉండరు. అక్కడ నిరంతరం వెలిగే ధుని బాబా స్వయంగా వెలిగించినది. అయితే ఒకరోజు ఆ అగ్నిదేవుడు తన ఉగ్రరూపాన్ని ప్రదర్శించినప్పుడు బాబా కేవలం ఒక మాటతో, తన చేతి స్పర్శతో ఆ మంటలను ఎలా శాంతింపజేశారో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ఈ కథ వింటే బాబాకు ప్రకృతి శక్తులపై ఉన్న అధికారమేంటో మనకర్థమవుతుంది. ఒకరోజు సాయంత్రం బాబా ద్వారకామయిలో ధుని ముందు కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో ధునిలో మంటలు అకస్మాత్తుగా ఆకాశమంత ఎత్తుకులేవడం మొదలైంది. మంటలు ఎంత వేగంగా విస్తరించాయంటే మసీదు పైకప్పు కంటుకుని మొత్తం ద్వారకామయి కాలిపోతుందేమో అన్నంత భయం కలిగింది. అక్కడున్న భక్తులందరూ భయంతో వణికిపోయారు. బాబాను రక్షించాలని కొందరు, మంటలు ఆర్పాలని మరికొందరు కంగారు పడ్డారు. కానీ బాబా మాత్రం ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. మంటల వేడి పెరిగిపోతుంటే భక్తులు నీళ్లు తీసుకురావడానికి పరుగును తీస్తుండగా బాబా వారిని వారించారు. ఆయన తన చేతిలోని సటకాను నేలకేసి కొడుతూ అగ్నిని ఉద్దేశించి, తగ్గు, శాంతించు, కిందకు దిగు అని గంభీరమైన స్వరంతో ఆజ్ఞాపించారు. ఆశ్చర్యమేమిటంటే ఒక మనిషి మరొక మనిషికి ఆజ్ఞ ఇచ్చినట్లుగా ఆ అగ్నిదేవుడు బాబా మాట విన్నాడు. బాబా తన చేత్తో మంటలను కిందకు నొక్కుతున్నట్లుగా సైగ చేయగానే అప్పటివరకు ఎగసిపడ్డ మంటలు ఒక్కసారిగా తగ్గిపోయి ధునిలో సాధారణ స్థితికి చేరుకున్నాయి. ప్రకృతి శక్తులు కూడా బాబా పాదాల చెంత దాసోహం అవుతాయని ఆ రోజు భక్తులకు కళ్లకు కట్టినట్లు కనిపించింది. బాబా కేవలం ఒక యోగి మాత్రమే కాదు, పంచభూతాలను శాసించగల పరమాత్మ అని ఈ సంఘటన నిరూపించింది. ఈరోజు కూడా షిరిడీ వెళ్లే భక్తులు ఆ ధుని నుండి వచ్చే ఉదిని ప్రసాదంగా తీసుకుంటారు. అది మన కష్టాలను, రోగాలను ఆ అగ్నిలాగే దహించివేస్తుందని నమ్ముతారు. చూశారు కదా, మన జీవితాల్లో కూడా కష్టాలు అనే మంటలు ఎగసిపడుతున్నప్పుడు మనం చేయాల్సింది ఒక్కటే, బాబాను స్మరించుకోవడం. ఆయన ఒక్క మాటతో మన సమస్యలను శాంతింపజేయగలరు. ఈ అద్భుతమైన లీలను మీ మిత్రులతో, ఇతర సాయి భక్తులతో పంచుకోండి. బాబా ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం సాయిరామ్. మరిన్ని సాయి లీలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం